వెల్కమ్ టు ది లియో. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దగ్గర నుంచి ఒక మాట చెప్తున్నాడు వాళ్ళ క్యాడర్ కంటే, బహుశా వాళ్ళ క్యాడర్ జారిపోకుండా ఉండాలనో లేకపోతే ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కానీ నేను ఇక ప్రజల్లోకి వస్తానని ప్రతిసారి చెబుతానే ఉన్నాడు. కానీ 2 ఏళ్ళు దాదాపుగా గడిచిపోయింది కానీ ఇప్పటి వరకు ప్రజల్లోకి రాకపోవడమే కాకుండా ఇప్పుడప్పుడే నేను రాలేను అని కూడా జగన్మోహన్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్టుగా మొన్న ఏలూరు వైసీపీ నేతలతో జరిగినటువంటి సమావేశంలో ఆయన చెప్పేశాడు. నేను ఒక ఏడాదిన్నర దాకా నాకు వచ్చే ఆలోచన లేదు, చివరి ఏడాదిన్నర మాత్రమే నేను ప్రజల్లో ఉంటా అని ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్ అనేది వైసీపీ క్యాడర్కి ఇచ్చారు. దాంతో ఇప్పుడు వైసీపీ క్యాడర్ అంతా బుర్రగోకుంటుంది. ఎందుకని వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 2026 జనవరి నుంచి పాదయాత్రలోకి వస్తాడని చెప్పి ఫస్ట్ ప్రచారం చేశారు. జనవరి నుంచి పాదయాత్రలోకి వస్తాడని ప్రచారం చేశారు. తర్వాత అది కొద్ది మరుగున పడింది. పాదయాత్ర కంటే ముందు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఉంటుంది, జనవరి 26 దాని డేటు ఫిక్స్ అయిపోండి అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. సరే, పాదయాత్ర లాంగ్ టైం ఉంది కాబట్టి పాదయాత్ర బదులు బస్సు యాత్ర ఏమన్నా ప్లాన్ చేశాడేమోలే అని చాలామంది అనుకున్నారు. సరే, ఇంకేంటి, జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రతో ముంచేస్తున్నాడు, కూటమి ప్రభుత్వం చేసే తప్పులను కడిగి పడేస్తాడు, ఇక ప్రజలంతా జగనన్నతోనే ఉంటారని చెప్పి వాళ్ళు బాగా డబ్బా కొట్టుకున్నారు. నిర్ణయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, అవన్నీ కాదు కానీ నేను ఒక ఏడాదిన్నర తర్వాత తాతీగా వస్తాను, నాకు ఒక ఏడాదిన్నర పాటు నేను బెంగళూరు ప్యాలెస్లో నాకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, నాకు ప్రజల కంటే నాకు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నటువంటి పనులే ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన ఉండేది అక్కడే బెంగళూరు యలహంక ప్యాలెస్లోనే ఉంటున్నాడు, తాడేపల్లి ప్యాలెస్లో ఏమి ఉంట్లా, వారానికి ఒకసారి, వారానికి గదిలే, నెలకు 2 రోజులు 3 రోజులు ఏమైనా ఉంటున్నాడో లేదో, కాబట్టి నేను ఏడాదిన్నర తర్వాత వస్తానని చెప్పి కుండ బద్దలు కొట్టడంతో వీళ్ళు జుట్టు పీక్కుంటున్నారు. అరే, నిన్న అన్నాడు, రేపన్నాడు, ఎల్లుండి అన్నాడు, ఇప్పుడేమో ఏడాదిన్నర తర్వాత అంటున్నాడు, ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావటం లేదనే ఒక కన్ఫ్యూజన్ అనేది వైసీపీ కార్యకర్తల్లో నాయకుల్లో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ జనవరిలో పాదయాత్ర అన్నారు, తర్వాత బస్సు యాత్ర అన్నారు, తర్వాత ఈ సంక్రాంతి పండుగ తర్వాత ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాడని చెప్పి కూడా వాళ్ళే చెప్పారు. పండగ తర్వాత జగనన్న ప్రజలతోనే, అంటే ప్రతిసారి బెంగళూరు అంటుంటే లేదు సంక్రాంతి తర్వాత ప్రజలతోనే ఉంటాడని చెప్పి డబ్బా కొట్టారు. ఇప్పుడు అది కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏడాదిన్నర పాటు బయటికి రాడు, మీరు ఏదైనా చావండి, ఏడాదిన్నర పాటు జగన్మోహన్ రెడ్డి బయటకు రాడు, అది స్వయంగా ఆయనే చెప్పాడు. ఒక ఏడాదిన్నర తర్వాత వస్తా, దేవుడి దయతో 2 ఏళ్ళు అయిపోయింది, చూస్తా ఉంటే ఇంకొక ఏడాదిన్నర గడిచిపోద్ది, ఆ చివరి ఏడాదిన్నర నేను ప్రజలతోనే ఉంటాను, ఆ తర్వాత రాబోయేది మన ప్రభుత్వమే, మీరెవరూ అధైర్యపడొద్దు అన్నాడు. అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే ఉద్దేశం లేదు. కానీ ఎందుకు ఇలా లీకులు ఇస్తున్నారు అంటే, క్యాడర్లో నిరాశ రాకుండా వాళ్ళకి ఇంకా వస్తాడని చెప్పి కొంచెం ప్రొలాంగ్ చేయటం అనమాట. ఫస్ట్ ఏమో 2026 ఫస్ట్ పాదయాత్ర అన్నారు, తర్వాత ఏమో బస్సు యాత్ర అన్నారు, తర్వాత ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు అన్నారు పండగ తర్వాత, ఇప్పుడేమో ఒక ఏడాదిన్నర పాటు ఏమీ లేదు, అంతా మామూలే, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను. రెండోది ఏంటంటే, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏ విషయం మీద జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు నేను అడుగుతున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి, ఇప్పుడు గత వైసీపీ హయాంలో అనుకోండి ప్రశ్నించడానికి చాలా ఉన్నాయి. సిపిఎస్ రద్దు అన్నాడు, చేశాడా? జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా? అలాగే 2.5 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నాడు, చేశాడా? మెగా డిఎస్సి అన్నాడు, తీశాడా? లేదు కదా. సన్న బియ్యంతో పిల్లలందరికీ భోజనాలు అన్నాడు, పెట్టాడా? అంటే ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో వాటిని ప్రశ్నించడానికి నాడు అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఒక బలమైన ఇది దొరికింది. మరి ఇప్పుడు ఏం ప్రశ్నిస్తాం మనం? సూపర్ 6 అమలు జరిగింది, ఒక పథకం మినహాయింపు ఉన్నట్టుంది, మిగిలిన అన్ని కూడా అమలు జరిగాయి, పెట్టుబడిలా వస్తున్నాయి, మెగా డిఎస్సియా తీశారు, పోలీస్ కానిస్టేబుల్లా తీశారు, జరుగుతున్నాయి కదా, పెన్షన్లా ఇస్తున్నారు, పెన్షన్లు అందుతున్నాయి. సో అంత సవ్యంగా జరుగుతుంది కదా, రైతులకే అందాల్సినవి అందుతున్నాయి పథకాల్లో భాగంగా. గతంలో నువ్వు తీసేసిన డ్రిప్ ఇరిగేషన్ లాంటివి ఆల్రెడీ పెట్టారు. ఇప్పుడు ఉగాది నాటికి 700 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది కదా. అంటే జరగాల్సినవి జరుగుతుంది. దేన్ని ప్రశ్నిస్తాం మనం? ఇదిగో చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఇది చేయట్లేదు, ఏం ప్రశ్నిస్తాం మనం? లేదు కదా. ఇప్పుడు అదే జగన్ భయం. ఇప్పుడు నేను వస్తాను, బయటికి బాగానే ఉంది, బట్ నేను వచ్చిన తర్వాత ఒక నిర్దిష్టమైన సమస్య మీద నేను ప్రశ్నించకపోతే చులకనవుతాను కదా. ఏమో ఇప్పుడు వెళ్ళానంటే ఏదో ఒకటి మాట్లాడాలా. ఎంతవరకు చంద్రబాబు నాయుడు అవినీతి అంటే కుదురుద్దా? కుదరదు. ఎందుకంటే మన నేతలు అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు.
ఆల్రెడీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఇక పేర్నేనాని దాదాపు అరెస్టుకు రంగం సిద్ధంలో ఉంది. గతంలో ఏదో ఇందులో ఉన్నాడు. అంటే ఇలా నేతలందరూ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బయటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం మీద అవినీతి అనలేడు. ఎందుకంటే లెక్కర్ స్కామ్లో ఈయన పేరు కూడా ఉంది. వైసీపీ హయాంలో జరిగిన లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది. పైగా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన అక్రమ కేసులు అని చెప్పి కోర్టులు కొట్టేసినాయి. సో జగన్మోహన్ రెడ్డికి ఏం పాలు పోట్ల. కాబట్టే జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేకపోతున్నాడు. చాలామంది వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే బ్రహ్మాండం బద్దలైపోద్దని. అంత సీనియం ఉండదు. నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా, 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చాలా బలంగా అడిగాడు. దాంతోపాటు పాదయాత్ర చేశాడు. సో ప్రజలు కూడా ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఫలించినాయి. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత ఇచ్చిన సీట్లు 11. మీరు అది గుర్తుపెట్టుకోవాలా. జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలియకముందు, ఆయన పాలన అంటే ఏంటో తెలియకముందు ఆయన నమ్మారు, వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి పాలన ఏంటో తెలిసిన తర్వాత 5% సీట్లు కూడా మనకి ఇవ్వాలి. అంటే 11 సీట్లు ఇచ్చారు మనకి 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత. 2014 నుంచి 19 వరకు చంద్రబాబుని చూశారు, 19 నుంచి 24 వరకు జగన్ను చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు చెప్పండి రా అబ్బాయి, మీకు జగన్ కావాలా చంద్రబాబు నాయుడు కావాలంటే జగన్కో నమస్కారం నాయన అని చెప్పి చంద్రబాబు గారు కావాలన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత యాంటీ తెచ్చుకున్నాడు? 3 రాజధానుల డ్రామాలు ఆడాడు. గతంలో ఆడిన అతిపెద్ద డ్రామా ఏంటంటే 3 రాజధానుల డ్రామా. నేను అమరావతిలోనే జగన్ ఇల్లు కట్టుకున్నాడు, అమరావతికే జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నాడు. పైగా అసెంబ్లీలో ఈయన కూడా అమరావతిని సమర్థించాడు. 30,000 ఎకరాలు ఉండాలని చెప్పి ఈయన కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు. అప్పుడేమో బాబాయి చనిపోతేనేమో నరాసుర రక్త చరిత్రను రాశాడు. తీరా చూస్తేనేమో ఏళ్ళ కుటుంబంలోనే ఉన్నారు మొత్తం ఆ హంతకులందరూ కూడా. తర్వాత ఏమో పింక్ డైమండ్ అని చెప్పి హిందువుల మనోభావాలతో దెబ్బతీసే ప్రయత్నం చేశాడు కొంతమంది టీటీడీ ఉద్యోగులను అడ్డం పెట్టుకుని. కానీ తీరా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కోర్టుకి అసలు పింక్ డైమండ్ అనేదే టీటీడీలో లేదని చెప్పి వీళ్ళే సమాధానం చెప్పారు. కమ్మ డిఎస్పీలు అని చెప్పి అబద్ధం ఆడాడు. 38 మందికి చంద్రబాబు నాయుడు కమ్మ డిఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చాడన్నారు. ఒరే బాబు వాళ్ళందరూ కమ్మోడు కాదు నాయన, అందులో 6 7 ఉన్నారు, దానికంటే రెడ్డిలే 10 మంది దాకా ఉన్నారని చెప్పేలోపు అబద్ధం మొత్తం తిరిగి వచ్చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు 38 మంది కమ్మ డిఎస్పీలు కాదు అందరూ ఉన్నారు అని చెప్పి వాళ్ళే సమాధానం చెప్పారు. మరి అప్పుడు ప్రచారం చేసింది కూడా వాళ్ళే. డేటా చోరీ జరిగింది, చంద్రబాబు నాయుడు డేటా మొత్తాన్ని చోరీ చేశాడు, ఆధార్ ద్వారా మొత్తం చోరీ జరిగిపోయింది అన్నారు. తర్వాత జగన్ సీఎం అయ్యాక అదే కేంద్రం ఏం చెప్పింది? ఆధార్ డేటా చోరీ అనేది జరగలేదు, దానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పింది. అరే 1 కాదు 2 కాదు, కోడికత్తి డ్రామా మనకు తెలుసు కదా. ఆడేమో నేను జగన్మోహన్ రెడ్డి అభిమానంతోనే పొడిచాను, ఆయన పాపులర్ చేయాలనే ఉద్దేశంతో పొడిచానని ఆడు చెప్తే, లేదు చంద్రబాబు నాయుడు కుట్ర, ఇది నన్ను అంతమొందించడానికి చంద్రబాబు నాయుడు కుట్ర అని చెప్పి దాన్ని ప్రచారం చేసుకున్నారు. సరే ఓకే, అప్పుడు ఏదో ఓకే చంద్రబాబు నాయుడు ఏమైనా కుట్ర పన్నాడా ఏంటని చాలామందికి అనుమానం వచ్చింది. తీరా కట్ చేస్తే నువ్వు సీఎం అయిన తర్వాత 5 ఏళ్ల పాటు ఒక్కసారి కూడా ఆ కేసు విచారణలో కోర్టుకు హాజరవ్వాలా. ఒక బాధితుడిగా నువ్వు ఎందుకు కోర్టుకు హాజరవ్వాలా? ఎందుకు కోర్టుకు హాజరవ్వాలా ఆ కేసులో? అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. ముఖ్యంగా బాబాయ్ కేసు ఎంత దారుణం ఇది. ఆ సునీత చెప్తుంటే మనకి అంతా ఆశ్చర్యపోయి ఉంటారు. వివేకం సినిమా చూసుకుంటారు, మీకు కళ్ళగట్టినట్టు ఉంటుంది సినిమాలో. అసలు ఎంత విపరీతమైన నటన. చివరికి సునీత ఇంటికెళ్ళి కూర్చుని ఏంటి ఈ కేసుని ఏం చేద్దామంటే అప్పుడు అవినాష్ రెడ్డి జోలికి రావద్దు, అవినాష్ రెడ్డికి ఏముంది ఆల్రెడీ 4 కేసులునే, అయితే ఇంకో కేసు అవుద్ది, బీజేపీలోకి వెళ్ళిపోతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తూ అప్పుడు మబ్బులిడిపోయినాయి వాళ్ళందరికీ. ఓహో అసలు ఆ కథ అక్కడ జరిగిందా అని. సో ఇలా 1 కాదు 2 కాదు, జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో మెజార్టీ తగ్గిందా పెరిగిందా 2024 ఎన్నికల్లో నేను అడుగుతున్నా. మీరు అనుకోవచ్చు సరే చంద్రబాబు నాయుడు ఈ చేశాడు అవి చేశాడు అబద్ధాలు చెప్పాడు అన్నీ మీరు లచ్చ చెప్పవచ్చు, పక్కన పెడదాం. నేను అన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన తరువాత పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ 2019 కంటే 24లో పెరిగిందా తగ్గిందా? దాదాపుగా 25,000 మెజారిటీ అంటూ తగ్గింది. ఎందుకు తగ్గింది? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉన్న తర్వాత సొంత పులివెందుల్లో ఎందుకు మెజార్టీ తగ్గింది? దానికి సమాధానం చెప్పండి. మిగతా అన్ని పక్కన పెడదాం, దానికి సమాధానం చెప్పండి. సొంత కడప జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఎందుకు బీటలు వారింది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన తర్వాత? సమాధానం చెప్పండి. నేను సొంత ఆటు గురించే మాట్లాడదాం, నేను రాష్ట్రం మొత్తం గురించి మాట్లాడట్లా, సొంత ఆటు గురించే మాట్లాడదాం. సో అది అంటే ప్రజలకు విషయం తెలుసు. అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే బ్రహ్మాండం బద్దలైపోద్ది అంటే బద్దలు అవ్వదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటో ప్రజలకు తెలుసు. 5 ఏళ్ల పాలన ఇంకా కళ్ళ ముందు కదలాడుతుంది వాళ్ళందరికీ. జగన్మోహన్ రెడ్డి సాగించిన పాలన ఇలాంటి పాలన కాదు, ఏదో 2 రోజులు 3 రోజులు అయిపోతే మర్చిపోయే పాలన కాదు.
సో అది 10 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా కళ్ళ ముందు కలదలాడద్ది. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు మళ్ళీ మనిషి అన్నోడు ఎవడో కూడా అలాంటి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళాలని కోరుకోడు. ఎవడైనా నరక కోపంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ అందులోకి వెళ్ళాలని ఎవడో కోరుకుంటాడా? జగన్ పాలన కూడా అలాంటిదే కాబట్టి అందులోకి వెళ్ళాలని కోరుకోడు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చినా ఓడబొడిచేది కూడా ఏం ఉండదు. పాదయాత్రలు చేస్తేనే ముఖ్యమంత్రి అయిపోతారు అనుకుంటే చాలామంది పాదయాత్రలు చేశారు, ముఖ్యమంత్రులు ఎవరు. సో అది అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి ఒక స్పష్టత ఉంది. ఇప్పుడు నేను ప్రశ్నించడానికి సమస్యలు లేవు, ప్రజల్లోకి వెళ్తే తిరిగి నేను అబాసు పాలు అవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇలా వైసీపీ నేతలు ఇంటింటికి ఏదో కరపత్రాలు పట్టుకుని తిరిగారు ఒక 3 నెలల క్రితం 6 నెలల క్రితమో. తిరిగి నీకు ఈ పథకం వచ్చిందా? వచ్చింది సార్. నీకు ఈ పథకం వచ్చిందా? వచ్చింది సార్ అంటే వీళ్ళకి సౌండ్ లేదు. జగన్ పాలనలో బాగుందా ఇక్కడ బాగుందా అంటే బాబు గారిదే బాగుందండి, వాళ్ళకి సౌండ్ లేదు ఇక. సో రాష్ట్రం అంతా కూడా అదే పరిస్థితి ఉంది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీకు జగన్ పాలన బాగుందా చంద్రబాబు నాయుడు పాలన బాగుందా అంటే ఆ జగన్ పేరు ఎత్తకండి బాబు మీకు నమస్కారం. అది రాష్ట్ర పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు కాబట్టే సగ తాతీగా చావు గౌరు సలగా చెప్పినట్టు చివరి ఏడాదిలో నేను వస్తాను, అప్పటి వరకు మీరు ప్రశాంతంగా పడుకోండి, నన్ను ప్రశాంతంగా బెంగళూరు ప్యాలెస్లో పడుకునేవ్వండి అని చెప్పి నిన్న వైసీపీ కార్యకర్త సమావేశంలో కుండబద్దలు కొట్టాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.